ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ధ్యానించుకోబోయే దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. భక్తుడైనటువంటి దావీదు గారు దేవుని యొద్ద ప్రార్థిస్తూ ఆయన పలికిన మాటలు: యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఇంత ధైర్యముగా మనము దేవుని ఎదుట దావీదు వలె ఈ మాటలను చెప్పగలమా లేదా ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే దావీదు గారు అంటారు, యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచున్నాను. ఆయన విశ్వాసంలో కూడా ఎలాంటి సందేహం లేదంట. ఒకవేళ మీరు నన్ను గూర్చి సందేహపడినట్లయితే నా హృదయాన్ని పరీక్షించి పరిశోధించని దేవుని దగ్గర విన్నవించుకుంటున్నాడు. అయితే దావీదు తన జీవిత కాలంలో దేవుని ఎదుట ఎన్నో కార్యాలను ఆయన చూసిన వానిగా ఉన్నాడు. ఆయన ఒక రాజుగా ఉండి కూడా తను తగ్గించుకొని ఆయన అంటాడు ఒక మాట: నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను, సత్యం అనుసరించి నడుచుకుంటున్నాను. అవును, మన జీవితంలో యథార్థంగా బ్రతికినట్లయితే దేవుని కృప ఎల్లప్పుడూ మనతో కూడా నడుస్తూ ఉంటుంది. అలాగే 8వ వచనంలో ఒక మాట ఉంటుంది: యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నా పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. అంటే ఈయన యొక్క జీవితంలో దేవుని సన్నిధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఎందరూ మరి దేవుని సన్నిధిని ప్రేమించక లోకమును ప్రేమించినట్లయితే మన ప్రాణము పాపముతోనూ లోక సంబంధమైన కార్యాలతోనూ చేర్చబడినదే నరకానికి చేరువ చేసేదిగా ఉంటుంది. మరి ఈ దినాన మనల్ని మనం పరీక్షించుకోవడానికి, సరిచేసుకోవడానికి, దావీదు వలె దేవుని ఎదుట మన హృదయాన్ని పరీక్షించుకోవడానికి, దేవునితో దావీదు వలె మనం కూడా మా హృదయాన్ని పరీక్షించి మాకు తీర్పు తీర్చాయా అని మాట్లాడడానికి, ఈ అన్ని విషయాల గురించి మనం దేవుని సముఖంలో సరిచేసుకునే రీతిగా మనమును, మన కుటుంబీకులందరూ, మన పొరుగు వారందరూ కూడా కలిసి దేవుని సన్నిధిలో, మరి దేవుడు నిలుచు ఆ తేజో మహిమ సన్నిధిలో మనందరం కూడా కలిసి ఆరాధించే వారిగా ఈ పరిశుద్ధ దినం జరిగిపోలాగున దేవుని నామంలో మనందరం సిద్ధపాటు కలిగి వెళుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, జీవము కలిగిన ప్రభువా, నీకు వందనాలయ్యా. నీ ప్రియబిడ్డలైన వారు ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవించారో వారి జీవితాల్లో మీరే అద్భుత కార్యాలు జరిగించండి నాయన. ఏ అవసరాల నిమిత్తం ప్రభువా ఈ రోజు నాయన ఎంతో భారమైన హృదయంతో నీ సన్నిధానానికి సిద్ధపడి వెళుతున్నారో వారితో దైవజనుల ద్వారా, వాక్యం ద్వారా మీరు సూటిగా మాట్లాడి వాళ్ళ హృదయాల్లో నెమ్మదిని, ఆదరణను దయచేయండి అయ్యా. కుటుంబాల్లో ఉన్న ప్రతి విధమైన బలహీనతల శోధన నుంచి విడుదల కలుగు చేయండి ప్రభువా. నాయన, ఇంకా ఎందరైతే నాయన రక్షణ లేక, కుటుంబాల్లో మారు మనసు లేక, విరిగి నలిగిన హృదయం ప్రభా లేని స్థితిలో ఉండి అలాగే నాయన పాపం జీవితంలో బ్రతుకుతూ ఉన్నారో అట్టి వారందరి హృదయాలను కూడా మార్చండి అయ్యా. మీ సన్నిధానానికి నడిపించండి. దావీదు మహారాజు వలె నీ సన్నిధిలో ఉండి ఆ సంతోషాన్ని వెతికి ఎలాగైతే నీ ఎదుట నేను యథార్థవంతునిగా ఉన్నానని తనను గూర్చి తన ఎదుట సాక్ష్యం ఇచ్చుకుంటున్నాడో మా ప్రియబిడ్డలైన వారందరి జీవితాల్లో అట్టి అనుభవాన్ని దయచేయమని ఈ సమయంలో అందరూ ఏకీభవించి నీ సన్నిధానంలో నిన్ను ఆరాధిస్తూ ధ్యానిస్తూ అయ్యా నాతో కూడా నాయన నీ సన్నిధిలో నాయన ఈ సమయాన్ని ఇచ్చి ప్రభువా నిలబడి నిన్ను ఆరాధిస్తున్నారో వారందరి జీవితాల్లో సమృద్ధి అయిన మెండైన దీవెనలు సమృద్ధిగా దయచేయమని ఈ పరిశుద్ధ ఆదివారపు కృపను విస్తరింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.